టీమ్ వర్క్. ఇందాక డైరెక్టర్ గారు క్రాంతి మాధవ్ గారు చెప్పినట్టు, అంటే ప్రొడ్యూసర్కి కానివ్వండి, ఒక మూవీ చేయాలి అంటే ఒక టేస్ట్ అనేది ఉండాలి. ఆ టేస్ట్ అనేది ఇందాక మీరు అందరు చూసిన ట్రైలర్స్ నుండి తెలిసిపోతుంది క్వాలిటీ అని చెప్పేసి. అంటే ఆర్ఆర్ కానివ్వండి, లేకపోతే స్టోరీ ఎన్నుకోవడం కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఉంది. మొదటగా మా ప్రొడ్యూసర్ రాజు గారి ఫస్ట్ నాకు చెప్పారు, ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆస్ట్రేలియా ఉండి కూడా, అన్న నేను ఈ మూవీ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నానో ఆ వచ్చిన అమౌంట్, నాకు ఏదైతే రిటర్న్ వచ్చిన అమౌంట్, నేను ఒక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను ఒక ఈ మూవీ తీయడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా దిలీప్ గురించి మాట్లాడాలి. ఈ సినిమా కంటే ముందు నేను దిలీప్ కలిసి సినిమాలో చేయడం జరిగింది కాంబినేషన్లో. సో నాకు దిలీప్ అలా పరిచయం. ఆ సినిమాలో ఆ టైంలో నాకు వచ్చి ఒక క్యారెక్టర్ చెప్పాడు, ఇలా నేను ఒక మూవీ డైరెక్ట్ చేయబోతున్నాను, అందులో మీకు ఒక క్యారెక్టర్ అనుకున్నాను, మీరు చేయాలి అన్నాడు. నేను సరే అన్నాను. అలాగే నాకు స్టోరీ చెప్పడం జరిగింది. ఆ స్టోరీ అంటే నాకు తను చెప్పినప్పుడు చాలా భారీగా ఉంది, కాంప్లికేటెడ్గా ఉంది. నువ్వు కొత్త కదబ్బా, మరి ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు, మరి నువ్వు చేయగలవా, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా అన్నాడు. అంటే తను అన్నాడు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానన్న, ఈ స్క్రిప్ట్ మీద నేను చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నాను, సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అన్నాడు. కానీ నాకు ఎక్కడో డౌట్ ఉండింది. అప్పుడు డౌట్ ఉండింది. అయితే సరే, నాకు ఫస్ట్ డే నేను షూట్కి వెళ్ళిన రోజు నాకు ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. సో తను ఎంతైతే కాన్ఫిడెంట్గా నాకు ఏ విషయం అయితే చెప్పాడో అంతే కాన్ఫిడెంట్గా అతను ఆ సెట్స్లో ఉండేవాడు. ఈ సినిమాలో కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు. సో అందరి చేత తనకి ఏదైతే కావాలనుకున్నాడో, ఏ క్యారెక్టర్ని ఎలాగైతే డిజైన్ చేసుకున్నాడో, ఎలా అయితే ఆ క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలనుకున్నాడో, అతను ఏదైతే అనుకున్నాడో అందరి దగ్గర 1కి 10 సార్లు చెప్పి చాలా కష్టపడి వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ తీసుకోగలిగాడు. నేను చూశాను. అది బాగా మొండిగా చేసేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మా అందరు బెండ్ తీశాడు. అంటే షూటింగ్లో అండ్ డబ్బింగ్లో కూడా వదిలేవాడు కాదు, మమ్మల్ని క్షమించేవాడు కాదు ఎవరిని.